जिंदाबाद जिंदाबाद CITU जिंदाबाद 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 CITU जिंदाबाद अंगनवाड़ी उद्योगुल ऐक्यता వర్ధిల్లాలి अंगनवाड़ी उद्योगुल ऐक्यता उद्योगुలకు కనీస వేతనాలు अंगनवाड़ी उद्योगुలకు కనీస వేతనాలు CITU కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జీతంలో సగం పెన్షన్ సౌకర్యం జీతంలో సగం పెన్షన్ సౌకర్యం జీతంలో సగం పెన్షన్ సౌకర్యం పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కార్మికుల ఐక్యత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల సమస్యలపైన CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఎమ్మెల్యేల ఇంటి ముందు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కారం చేస్తాం, మీ సమస్యలను ఇవాళ ఏదైతే మేము అధికారంలో వస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము, కనీస వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ESI PF సౌకర్యం కల్పిస్తాం అనేది హామీ ఇవ్వడం జరిగింది. 6 నెలలు కాకముందే ఇవాళ సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించుకుంటా ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్త జీవో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, మీకు ఇవాళ శుభవార్త చెప్తున్నారు అదే పాత జీవోను 10 నెంబర్ జీవో నెంబర్ తీసుకొని వచ్చి టీచర్లకు 1,00,000 రూపాయలంట, ఆయాలకు 50,000 అంట. ఏమడుగుతున్నాం టీచర్లు ఆయాలు, మీరు సంపాదించింది మీరు ఎమ్మెల్యేలు తీసుకున్న జీతాల గురించి అడగట్లేదు అయ్యా. మేము 40 సంవత్సరాల నుంచి ఇవాళ ఏదైతే ప్రజలకు ఈ సమాజానికి సేవలు చేస్తా ఉన్నాం, రెక్కాడితే డొక్కాడని పరిస్థితులలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు. కనీసం కొత్త జీవో విడుదల చేసి టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలనేది అడుగుతున్నాం. రిటైర్మెంట్ ఇవ్వకుంటే అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ESI PF సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి ఇవాళ అనేక పోలియో డ్యూటీలు, అదేవిధంగా ఏదైతే ఇవాళ పిల్లల ఏదైతే అనేక డ్యూటీలు, అనేక సర్వేలు చేయిస్తా ఉన్నారు. ఇవాళ ఇళ్లలో జనాభా లెక్కల గురించి, BLO డ్యూటీల గురించి పిల్లలకు వదులుకొని కుటుంబానికి వదులుకొని సర్వే ఇవాళ చేస్తా ఉంటే ఇవాళ కనీసం ప్రభుత్వానికి పట్టలేదా అనేది అడగదలుస్తున్నాను. ఇవాళ ఏదైతే పిల్లలకు ముడ్డి కడిగి ముక్కు తుడిచి ఇవాళ ఏదైనా తల్లిదండ్రులు కూడా సరిగ్గా చేయరు, ఆయమ్మలు ఆ రకంగా సర్వీస్ చేస్తా ఉంటే ఆయమ్మలకు టీచర్లకు విస్మరించే పద్ధతిని ప్రభుత్వం మానుకోకుంటే గత ప్రభుత్వం ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుకోకుండా చూడాలి, కొత్త జీవో విడుదల చేయాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామనేదే CITUగా హెచ్చరిస్తా ఉన్నాం. గట్టి కొట్టండి నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవోని తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి. మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే మాకు ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఆడవాళ్లను గుర్తించకుండా రోడ్లపైకి తీసుకొచ్చి మేము అప్పుడు 24 రోజులు సమ్మె చేస్తుంటే మా టెంట్ కిందకి వచ్చేసి అమ్మ మీరు కొట్లాడే పని లేదు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మా అక్క చెల్లెల్లాగా చూసుకుంటాను అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను పక్కకు పెట్టి ICDSనే ముందుగా పెట్టుకొని నేను ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాతోనే స్టార్ట్ చేసింది. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మా సత్తా ఏందో చూపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగి వచ్చి ఆ జీవో నెంబర్ 10ని రద్దు చేసి కొత్త జీవోని ఇచ్చి రిటైర్మెంట్ కల్పిస్తే సరే, లేకపోతే మా సత్తా చూసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం.